వాస్తవంగా కంబంపాటి రామ్మోహన్ చంద్రబాబు గారి తరపున భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళారు ముందు బాబు గారు వెళ్ళకముందు ఆయన 2 రోజుల ముందు వెళ్ళటం, ఇట్లాగా మా వైపు నుండి ప్రపోజల్ ఇది, వచ్చి కలుస్తారు చంద్రబాబు గారు అని చెప్పడం. సీట్లకు సంబంధించి ఆయన వచ్చి మీరు మాట్లాడితే బాగుంటుంది, మీతో కలవాలనుకుంటున్నాం ఎన్డీఏలో అన్నటువంటి బాబు గారి తరపున మెసేజ్ని కంబంపాటి రామ్మోహన్ మోసుకెళ్లారు. అమిత్ షా కంబంపాటి మధ్యన ఆ మీటింగ్ని ఏర్పాటు చేసింది సీఎం రమేష్. అది అయిపోయిన తర్వాత సీఎం రమేష్ మళ్ళీ పిలిపించి మాట్లాడారు, అసలు ఏంటి వీళ్ళకి ఎట్లా ఉంది ఏంటనేది. అది సీఎం రమేష్ చెప్పుకొచ్చాడు. కాబట్టి ఓవరాల్గా పొత్తుకు సంబంధించినటువంటిది ముందు చంద్రబాబు గారి నుంచి ప్రపోజల్ వెళ్ళింది, దానికి వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు రమ్మనమని. దానికి చంద్రబాబు గారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సహజంగా వీళ్ళ వైపు నుంచి ఏం ఆలోచన ఉందంటే ఎన్డీఏలోకి ఫస్ట్ పాయింట్ ఎన్డీఏలోకి తీసుకోవడం, టీడీపీ ఎన్డీఏలోకి తీసుకోవడం అన్నటువంటి పాయింట్కి సంబంధించి యాక్సెప్టెన్స్ చూపెట్టినట్టు. ఎప్పుడైతే చంద్రబాబుని రమ్మన్నారో అప్పుడు ఆటోమేటిక్గా యాక్సెప్టెన్స్ చూపించినట్టు. ఎందుకంటే అక్కడ దాకా పిలిచి రావద్దని చెప్పక్కర్లేదు కదా, రావాలి అనుకున్నటువంటి కాన్సెప్ట్ అంటే తెలుగుదేశాన్ని కూడా తీసుకోవాలని అనుకుంటున్నట్టున్నారు వాళ్ళు. అది స్పష్టంగా ఉంది. అప్పుడే పిలిపిస్తారు, అంటే వస్తానంటే రమ్మన్నారంటే అదే రీజను. ఇప్పుడు ఎందుకు అంటే దేశవ్యాప్తంగా ఈ దఫా కొట్టేటటువంటి సీట్లు